చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. నాన్నగారి పేరుతో గవర్నమెంట్ కూడా కాంతారావు స్మారక పురస్కారం లాగా హీరో పెట్టారు. ఇస్తుంది కదా. ఇప్పుడే స్టార్ట్ అయింది. పోయిన సంవత్సరం ఆయన విజయ్ దేవరకొండకి ఇచ్చారు ఫస్ట్ కాంతారావు గారి అవార్డు. చాలా సంతోషం అనిపించింది మేడం. నాకైతే నిజంగా చెప్తున్నాను, ఆ రోజు విన్న తర్వాత అది ఒక పెద్ద పండగలాగా అనిపించింది. ఇన్ని సంవత్సరాలకి కాంతారావు గారు కూడా ఒక ఆర్టిస్ట్ అని గుర్తొచ్చింది చూడండి. పబ్లిక్ కి గుర్తొచ్చి గవర్నమెంట్ లేట్ అయినా కూడా ఆయన పేరుతో కూడా ఒక అవార్డు అన్నది పెట్టారు అంటే నిజంగా గర్వమే కాదండి. అది చాలా చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ఎంతసేపు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అనే అన్నారు కానీ కాంతారావు గారు ఇది అని అనలేదు కదండి. మరి ఆ రోజుల్లో అలనాటి హీరోలు అంటే వీళ్ళ ముగ్గురే కదండి, వేరే వాళ్ళు మాకు తెలియదు కదండి. సోషల్ పిక్చర్ అంటే నాగేశ్వరరావు గారు, మైథలాజికల్ పిక్చర్ అంటే రామారావు గారు, రాముడు అవని కృష్ణుడు అవని ఆయన రెండిట్లో పైకి వచ్చాడు. ఫోక్లోరు జానపద సినిమాలు ఫోక్లోర్ అంటే కాంతారావు గారు. మేము ఈ ముగ్గురినే చూసి మేము పెరిగామండి. మేము పెరగడం కూడా ఈ ముగ్గురినే చూసి పెరిగాం. అంతేగాని మాకు మిగతా వాళ్ళు ఆర్టిస్టులు, మిగతా హీరోలు వీళ్ళు అంత ఎక్కువ పరిచయం కూడా లేదు. ఇప్పుడు జనరేషన్ వేరండి. అప్పటికిప్పటికి చాలా జనరేషన్ గ్యాప్ అన్నది బాగా వచ్చేసింది. ఇప్పుడు కాంతారావు గారి పేరుతో ఒక పురస్కారాన్ని అయితే ప్రభుత్వం ఇచ్చింది. బట్ అదే ప్రభుత్వం కాంతారావు గారి కుటుంబాన్ని ఆదుకుందా అంటే ఎందుకండి? ఏమండి, కాంతారావు గారు లేరు, ఆయన భార్య లేదు, ఇంకా ఎవరు చూసి ఆనందించాలి చెప్పండి? ఇప్పుడు ఆయన భార్య బతికున్నప్పుడు ఏదన్నా చేసింది అనుకోండి గవర్నమెంట్, ఆయన ఆత్మ కొంచెం శాంతించేదేమో. పోనీలే, కనీసం నేను ఇన్నేళ్ళు నేను చేసిన సర్వీస్కి కనీసం నా భార్యని చూసుకుంది గవర్నమెంట్ అన్న తృప్తి అన్నా ఉండేదేమో, ఆత్మశాంతి ఉండేదేమో ఆయనకి. ఇప్పుడు అది కూడా లేదు కదండి. మా మదర్ని కూడా వాళ్ళు ఏం చూసుకున్నారండి? ఏదో గవర్నమెంట్ నెలకో 10,000 ఇచ్చేవారు, అయిపోయింది, ఫినిష్. ఆవిడ పోయిన తర్వాత ఇంకా అయిపోయింది. ఆయనతోటే పోయింది, ఆవిడతోటి పూర్తిగా పోయింది. ఇంకా మాకు కూడా ఇండస్ట్రీ మీద అంత పెద్ద ఇది లేదు మేడం, ఉన్నమాట చెప్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు ఏం బాగుకున్నారండి ఇండస్ట్రీలో ఉండి? నిజం చెప్తున్నాను, ఏం బాగుకున్నారు చెప్పండి? ఏం బాగుకోలేదు. ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు, ఉన్నది ఉంచుకుంది అన్నీ పోయింది అన్నట్టు పోగొట్టుకున్నాడు. ఆయన మిగుల్చుకుంది ఒక్కటేనండి, మంచి పేరు, గొప్ప అభిమానులని మిగుల్చుకున్నాడండి లైఫ్లో. చాలండి, అంతకంటే అసలు ఇంకా ఏంటండి ఆయన అది నా ఆస్తి నాకేంట్రా, నేను ఆస్తి లేని వాడిని, నా అభిమానులు నా ఆస్తి. నువ్వు వెళ్ళు, నీకు ఎవరికన్నా బయటికి వెళ్తే చాలు నా అభిమానులు. ఏం వచ్చారండి అభిమానులు ఆయన ఒంట్లో బాగాలేనప్పుడు? అసలు చెప్పలేం. అంత నాన్నగారు చనిపోయినప్పుడు కూడా మా నల్లకుంట మొత్తం నిండిపోయింది అభిమానులతో. ఆ స్ట్రీట్ మిగతా వారికంటే ఏదో ఒకటి ఇష్యూసో, వివాదాలో, కాంట్రవర్సీస్ అనేవి ఉండేవి, కానీ కాంతారావు గారికి అలాంటివి ఏవీ లేవు కదా. అసలు ఎక్కడ ఏమి చెడ్డ పేరు, ఒక మచ్చ లేకుండా మంచి వెలుగు వెలిగారండి. ఏమండి, ఆయన పుట్టినందుకు ఆయన జన్మ సార్థకం చేసుకున్నాడు. మంచి హీరో అనిపించుకున్నాడు, ఒక మంచి నటుడు అనిపించుకున్నాడు. ఒక్క ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కానీ, ఒక్క హీరోయిన్ దగ్గర నుంచి కానీ, ఎవరి దగ్గర నుంచి ఒక్క కంప్లైంట్ కూడా లేదండి. కాంతారావు గారు ఇట్లా చేశారు అన్న పేరు కూడా తెచ్చుకోలేదండి. చాలా మంచి ఆయన, గొప్ప ఆయన. ఇచ్చే చెయ్యే ఆయనది, పుచ్చుకునే చెయ్యి కాదు. రెమ్యూనరేషన్ కూడా ఆయనకి తక్కువే ఇచ్చేవారండి ఆ రోజుల్లో, కానీ అది కూడా ప్రశ్నించేవాడు కాదు ఆయన. ఎందుకు నాన్న వేయటం అని అంటే, లేదు నేను గనక ఒప్పుకోకపోతే ఇంకొకరికి వెళ్ళిపోతుంది ఆ క్యారెక్టర్, అట్లా వెళ్ళొద్దు, నేను ఉండాలిరా, నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి, ఏదైనా సరే నేను ఉండాలి అనే ఒకటే. ఆ మధ్య ఏమన్నారు కాంతారావు, ఒక అతను తెలిసి తెలియకుండా మాట్లాడకూడదండి. నేను ఒకటే చెప్తాను, తెలిసి తెలియకుండా ఎప్పుడూ మాట్లాడు. నల్లకుంటలో నేను మార్కెట్ రోడ్లో చూశాను, కాంతారావు గారి కాళ్ళకి చెప్పులు లేకుండా, మా నాన్నగారి ఇంట్లో కూడా చెప్పులు లేకుండా నడవరండి. అదే అలవాటు ఏమండి ఈరోజు మాకు కూడా ఉంది, నాకుంది, మా పెద్దన్నయ్యకి. చెప్పులు లేకుండా మేము అసలు నడవం. వాడికి ఎంత ధైర్యం ఉంటే వాడు ఆ మాట అన్నాడు. నేను చెప్పులు కొనిచ్చాను అని నేను అన్నాను. వాడు ఎవడో కౌశిక్ అట ఎవడో. నేను అన్నాను, కాంతారావు ఇంట్లోనే చెప్పులు లేకుండా నడవడు, అట్లాంటిది వీధిలో నడుస్తాడా అండి ఆయన చెప్పులు లేకుండా?
నేను అన్నాను ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడారులేండి, వాళ్ళ కొంచెం హైలైట్ అవ్వాలని చెప్పి వాళ్ళు అట్లా మాట్లాడి ఉంటారు, అదంతా చెప్పులు లేకుండా ఎందుకుంటాడండి కాంతారావు గారు. అంటే అట్లాంటి దుర్భర దీన స్థితిలో కాంతారావు గారు ఉన్నారు. ఉంటే ఇంకొక ఆయన ఎవరు, వాసరాజ్ ప్రకాశం గారు, ఆయనకి 500 కూడా లేదు. ఏమండి ఉందో లేదో మీకెందుకు, ఏమండి ఎంతమంది ఇంటికి వచ్చినా వీళ్ళందరూ మా ఇంట్లో భోంచేసి వెళ్ళిన వాళ్ళేనండి, నిజం చెప్తున్నాను. శుభ్రంగా అన్నం తిని చేతులు కడుక్కొని వెళ్ళిన వాళ్ళే. ఆయన గురించి మాట్లాడిన వాళ్ళందరూ తిని వెళ్ళారండి మా ఇంట్లో. కానీ అట్లా మాట్లాడకూడదండి. ఒక మనిషి పేరుని నువ్వు పైకి తేకపోయినా పర్వాలేదు, గొప్పలు చెప్పకపోయినా ఎవ్వరు బాధపడరు. కానీ అటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వద్దండి. డబ్బు కూడా లేదు, 500 రూపాయలు కూడా లేని స్థితిలో, దీనమైన హీనమైన స్థితిలో ఉన్నాడు అని ఎన్నడూ అనద్దు, చాలా తప్పండి. ఏమంటే అట్లా అనుకుంటే నెలకి 16,000 ఇంట్లో అద్దెకు ఉండేవాడండి ఆయన. నెలకు 16,000 అండి కార్తీక్ రెసిడెన్సీ అద్దె కట్టుకుంటూ. మాకు నెల ఖర్చు అయ్యేటప్పటికి నెలకి 20,000 రూపాయలు ఖర్చు అండి. మా నాన్నగారికి 20-30,000 ఖర్చు. తినేవాళ్ళు తక్కువ కాదండి, సంపాదించేది ఆయన ఒక్కడే. 20 కంచాలు లేచేదండి ఒక పూటకి మా ఇంట్లో. అది ఒక అన్న సత్రమే మా ఇంట్లో. మా అమ్మ వండుతూ ఉండేది, ఎవ్వరు వచ్చినా సరే అన్నం తినకుండా వెళ్ళటానికి వీల్లేదు, భోంచేసే వెళ్ళాలి, అది ఆ ఇంటి రూల్. అట్లాగే పెట్టారు, అట్లాగే పెట్టేది మా అమ్మ. మేము పుట్టపర్తి సాయిబాబా గారు భక్తులం అండి మా నాన్నగారు. అయితే ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చారు సాయిబాబా గారు. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అందరినీ మామూలుగా అంజలిదేవి గారు వీళ్ళందరూ వచ్చేవారు, మురళీమోహన్ చాలా మంది వచ్చేవాళ్ళు ఆర్టిస్టులు. అయితే ఒకసారి మా నాన్నగారు అంటే చాలా ఇష్టం, బంగారు అని పిలిచేవారు మా నాన్నగారిని. పిలిస్తే మా అమ్మని పిలిచి నీకేం కావాలో కోరుకో, అందరూ అడుగుతున్నారు నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి, నీకేం కావాలో నువ్వు అడుగు అడుగు బంగారు అడుగు అనేస్తే మా అమ్మ ఒక్కటే అడిగింది, స్వామి నాకు ఏ కోరిక లేదు, మంచి మొగుడు మంచి పిల్లలు అంతా బాగుంది, నా ఇంటికి ఎవరు వచ్చినా సరే నేను అన్నం పెట్టే స్థితిలో నాకు ఉండేటట్టు చూడు, నాకు చాలు, అదొక్కటి ఇవ్వండి, నాకు ఇంకేం వద్దు అంటే తప్పకుండా నువ్వు అట్లాగే పెడతావు అన్నారండి. మా అమ్మ బతికున్నంత కాలం ఇంటికి ఎవరు వచ్చినా అన్నం పెట్టి, ఆవిడ కోరిక అదే, ఇంటికి ఎవరైనా వస్తే అన్నం పెట్టి పంపించాలి. సాయిబాబా గారు ఆ రోజే చెప్పారు, నీకు ఆ స్థితి ఎప్పుడూ ఉంటుంది, నువ్వు పోయేంత వరకు నీకు ఆ స్థితి ఉంటుందని చెప్పారు. అట్లాగే ఉందండి, ఇంటికి ఎవరు వచ్చినా పెట్టకుండా. ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు ఎవరన్నా సరే ఇంటికి ఎవరన్నా వస్తే భోంచేయండి అని అడుగుతారు, కానీ అడగకుండా అయితే ఎవరు ఉండర్లేండి. ఇలాంటి పరిస్థితి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ తర్వాత తెలంగాణకి సంబంధించి బోల్డంతమంది దర్శకులు వచ్చారు, ఆ తర్వాత హీరోలు వచ్చారు, తెలంగాణ బేస్డ్గా సినిమాలు వస్తున్నాయి, కంప్లీట్గా తెలంగాణ నేపథ్యమే. మరి కాంతారావు గారు తొలి తెలంగాణ హీరో అని చెప్పుకుంటున్న స్టేజ్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన తర్వాత మీరు ఏం చూస్తే ఆ నాన్నగారు సంతృప్తి చెందేవాళ్ళు అని అనిపిస్తుంది మీకు? ఏమండి ఆయన చేసిన సేవల్ని గుర్తుపెట్టుకుంటే చాలండి. ఆయనని కించపరచద్దు, ఆయన పేరు పోగొట్టొద్దు. ఏదన్నా చేతనైతే ఆయన పేరుని ఇంకా పై లెవెల్కి పెంచాలని చూస్తే చాలండి. ఆయన కోరుకునేది కూడా ఏమండి, ఆయనే కాదు మామూలుగా ఎవరైనా సరే ఒక మనిషి పేరు దిగజారిపోవాలని కోరుకోరు కదండి. చేసినా చేయకపోయినా కొంచెం పైకి రావాలనే కోరుకుంటారు. ఈ రోజుల్లో కూడా ఆయన కూడా ఉండుంటే అదే కోరుకునేవారేమో. ఆయన ఏమో మరి ఆయన మనసులో ఏముండేదో తెలియదండి మాకు, ఆయనకు ఎటువంటి కోరికలు ఉండేవో కూడా పాపం ఎప్పుడు బయట అయితే చెప్పేవారు కాదండి మా నాన్నగారు. నాకు ఇది కానీ ఒక్కటే ఉండేదండి ఆయనకు కోరిక, నాకు హైదరాబాద్ ఒకటి రెండు కోరికలు ఉండేది. రామారావు గారు అవార్డు ఇచ్చేవారండి అప్పట్లో, 5 లక్షల రూపాయలు ఇచ్చేవారు రామారావు గారు అవార్డు. ఫస్ట్ 2 ఎవరికో ఇచ్చారు, మా నాన్నగారు యాక్చువల్గా ఏముంటుందంటే 3వది నాకే ఇస్తారని చెప్పి చాలా అనుకునేవారండి. ఎందుకంటే ఆయనతో సమానంగా అన్ని సినిమాలు ఆయన పక్కన యాక్ట్ చేసింది నాన్నగారు ఎక్కువ కనుక నాకు కూడా వస్తుంది అని చాలా ఆశ పెట్టుకున్నారు. అది ఏ సంవత్సరం కూడా ఆయనకి ఇవ్వలేదండి, అది ఉన్న వాళ్ళకే వెళ్ళింది ఆ అవార్డు. హిందీ వాళ్ళకి, అరవాళ్ళకి, వీళ్ళకి ఇచ్చుకున్నారు, నాన్నగారికి అయితే ఇవ్వలేదు. అది ఒక్కటి చాలా ఉందండి ఆయన మనసులో, చచ్చిపోయేంత వరకు కూడా ఆయనకు అదే ఉండేదండి. రామారావు గారి అవార్డు నాకు ఇవ్వలేదు. ఒక సంవత్సరం ఆయనకి ఇస్తాము అన్నది మార్చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు, ఆయన చనిపోతున్న సంవత్సరం. అప్పటికే అన్నారట అక్కడ, ఏమండి కాంతారావు గారికి బాగాలేదు, ఇట్లాగూ ఆయనకి ఇస్తే బాగుండు అవార్డు, రామారావు గారి అవార్డు 5 lakhs, ఎందుకంటే ఆయనకు అవసరం ఉంటుంది కదా, హాస్పిటలైజ్డ్ అయ్యారు అని చెప్తే ఎవ్వరు సరే అన్నారు. పేపర్ చూసేసరికి మారిపోయి వేరే వాళ్ళకి ఇచ్చారు. అది చాలా ఉండేదండి మా నాన్నగారికి.
రామారావు గారు అవార్డు మీద ఎక్కువ ఆశ ఉండేది, సొంత ఇల్లు ఒకటి కావాలన్నది కోరిక చాలా ఉండేది. చాలా అంటే చాలా ఉండేది. నాకు ఒక్క సొంత ఇల్లు ఇవ్వండి. ఆయన ఏదైనా అడుక్కున్నాడు అంటే డబ్బులు అడుక్కోలేదండి. ఒక సొంత ఇల్లు కోసం మాత్రం గవర్నమెంట్కి లెటర్ రాసి ఇంకా అలసిపోయాడు ఆయన. అది ఒక్కటే ఆయన కోరుకునేవాడు. సరే, ఆయన పోయిన తర్వాత మేము అడిగాం, అంటే మా మదర్ కోసం అని అడిగామండి, ఉన్నమాట చెప్తాం. మా మదర్ కోసం అని ఏదో ఆవిడ ఉన్నంతకాలం ఆయన పేరుతో ఒక ఇల్లు అనేది ఇస్తే ఆయన ఉన్నంతకాలం ఆయన పిల్లలు ఆయన వైఫ్ ఉంటారు, అలా మిగిలిపోతుంది ఆయన పేరుతో. అదేం మాకు సొంతంగా రాసి ఇవ్వమంటం లేదు, అమ్ముకునే హక్కు మేము అడగట్లేదు. అందులో ఉన్నట్టు ఉండేటట్టు ఇచ్చి ఉంటే బాగుండేది. అట్లా కూడా ఏమీ ఇవ్వలేదు మేడం. గవర్నమెంట్ ఏం ముందుకు రాలేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.